వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మీరు చేసినటువంటి అప్పుతో ప్రజలకి సంపద సృష్టించలేదు, ప్రభుత్వానికి సంపద సృష్టించలేదు, రాష్ట్రానికి సంపద సృష్టించలేదు. ఆ రోజు సంపద సృష్టి అంతా కూడా మీ పార్టీ నాయకులకి, మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడా ఈ రోజు ఏమని చెప్పొచ్చారు అధికారంలోకి? మాకు అధికారం ఇస్తే సంపద సృష్టిస్తామని చెప్పారు. తీయండి, రెవెన్యూస్ తీయండి ఒకసారి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్టేట్ రెవెన్యూస్ స్టేట్ ఓన్ రెవెన్యూస్ ఉంటాయి. స్టేట్ ఓన్ రెవెన్యూస్ అనేటువంటిది ప్రతి రోజు మనకు వచ్చేటువంటి ఆదాయం, అది రిజిస్ట్రేషన్ సంబంధించి కానీ, ఎక్సైజ్ సంబంధించి కానీ, జిఎస్టీకి సంబంధించి కానీ, సేల్స్ ట్యాక్స్ సంబంధించి కానీ, ఇలాగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయ వనరులు ఏవైతే రోజువారీ రెవెన్యూస్ ఏవైతే ఉంటాయో దాన్ని ఒకసారి గత ప్రభుత్వంతో ఇప్పుడుతో కంపేర్ చేయండి. దాదాపు 1000-1500 కోట్ల రూపాయలు నెలవారీ తేడా వచ్చినటువంటి పరిస్థితులు ఈరోజు కనబడతా ఉన్నాయి. అంటే సంవత్సరానికి 10,000 నుంచి 12,000 కోట్ల రూపాయలు యావరేజ్గా చూస్తే, గడిచినటువంటి 6 నెలల్లో చూస్తే సంవత్సరానికి యావరేజ్గా 10,000 నుంచి 12,000 కోట్ల రూపాయలు స్టేట్ ఓన్ రెవెన్యూస్లో లాసెస్ కనిపించేటువంటి పరిస్థితులు కనబడతాయి. మరి సంపద సృష్టి అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి సంపద సృష్టి గురించి మీరు మాట్లాడారు? మీ పార్టీ నాయకులు, కార్యకర్తల గురించా, లేదా మీ శాసనసభ్యుల గురించా, మీ మంత్రుల గురించా, లేదా మీ గురించా, లేదా మీ కూటమి పార్టీల గురించా? ఈరోజు అసలు ఎందుకు గడిచినటువంటి 10 రోజులుగా మా సోషల్ మీడియా కార్యకర్తల మీద, మా పార్టీ నాయకత్వం మీద ఎందుకు మీరు ఇంత పెద్ద ఎత్తున వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేటువంటి కార్యక్రమాలు చేసి, అరెస్టులు చేసి, రిమాండ్లకు తరలించి చేశారంటే ఈ పెట్టేటువంటి బడ్జెట్ ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళిపోతుంది, ఈ విషయాలన్నీ ప్రజలకు తెలిస్తే మనల్ని చీకొడతారు అని చెప్పి గడిచినటువంటి 6 నెలలుగా వారు ఎత్తుకున్నటువంటి 11 డైవర్షన్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అందులో భాగంగానే గడిచినటువంటి 10 రోజులుగా మీకు ఇందాక చెప్పినట్టు స్టేట్ రెవెన్యూస్ గురించి గడిచినటువంటి 2 సంవత్సరాల నుంచి, ఎన్నికలకు 2 సంవత్సరాల ముందు నుంచి ఒక ఆర్గనైజ్డ్, నిన్న మా పార్టీ అధ్యక్షుల వారు కూడా చెప్పారు, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ యాక్టివిటీ అని. ఒక గోబెల్స్ ప్రచారం, తప్పుడు ప్రచారం చేసి ఎన్నికలకు 2 సంవత్సరాల ముందు నుంచి ప్రజల తాలూకా ఆలోచనల్ని చెప్పిన అబద్ధమే 100 సార్లు చెప్పి నమ్మించేటువంటి ప్రయత్నం చేశారో, గడిచినటువంటి 6 నెలలుగా కూడా ఒక ఆర్గనైజ్డ్ డైవర్షన్ పాలిటిక్స్, సంబంధించినటువంటి ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేటువంటి అంశం ఏదైతే వస్తుందో దాన్ని తప్పుదోవ పట్టించడానికి, దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక సబ్జెక్ట్ని ఎంచుకుంటున్నారు. ఈరోజు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కార్యకర్తలు దాదాపు 20-25 మందిని పైచీలకు అరెస్టులు చేసి, రిమాండ్లు పెట్టి, డిఫరెంట్ జిల్లాల్లో కేసులు పెట్టి, గాజువాకు సంబంధించినటువంటి యువకుడిని తీసుకొని వెళ్ళి బాపట్లలో, మదిలిపాలెంలో ఉన్నటువంటి మా యాక్టివిస్ట్ని తీసుకొని వెళ్ళి ప్రకాశం జిల్లాలో, ఇంకొక అబ్బాయిని తీసుకొని వెళ్ళి విజయవాడలో, అక్కడ వాళ్ళనేమో ఇక్కడ కేసులు పెట్టడం, ఒకళ్ళ మీద 4 కేసులు పెట్టడం, ఇవన్నీ పెట్టి ప్రజలకి ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దీన్ని అసలు నాకు తెలిసి మీరు చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, కొత్తగా జర్నలిజంలోకి వచ్చినటువంటి వారు, ఎప్పుడన్నా ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఎంత సమయం ఎప్పుడన్నా తీసుకుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేటువంటిది ఆ సంవత్సరం ఎన్నికలు ఉంటాయి కాబట్టి, ఎన్నికల ముందు ఫిబ్రవరి మాసంలో అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఎన్నికలకు వెళ్ళేటువంటి దానికి సంబంధించి ఒక 3 నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేటువంటిది ప్రవేశపెడతారు. కానీ ఒక ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత, మేము కూడా 2019లో అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంది,
జూలై మాసంలో మేము బడ్జెట్ని ప్రవేశపెట్టాం. బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ సంవత్సరం మేము చేయాల్సినటువంటి కార్యక్రమాలు, ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి దానికి అందులో అన్ని పొందుపరిచి మేము జూలై మాసంలోనే బడ్జెట్ని ప్రవేశపెట్టాం. కానీ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఎంత సీనియర్ నాయకుడు, 4 సార్లు ముఖ్యమంత్రి, 45 సంవత్సరాల హిస్టరీ, ఇంత పెద్ద ఎత్తున రాజకీయ అనుభవం ఉందని చెప్పి దేశంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఇన్ని మాసాలు ఎందుకు పట్టింది? నవంబర్ 15 రేపటితో ఇదొక 15 రోజులు, ఇంకొక 3 నెలలు, మొత్తం కలిపి 4 నెలలు మిగిలింది. అంటే 4 నెలలు ఉందనగా మీరు బడ్జెట్ని ప్రవేశపెడతారు. కొన్ని బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కేటాయింపులు, కొన్ని కేటాయింపులు ఏమన్నా పర్ఫెక్ట్గా చేశారా? ఇచ్చినటువంటి పథకాలకి, వారు ఇచ్చినటువంటి స్కీమ్స్, మాది అమ్మఒడి పథకం ఉండేది మీ అందరికీ తెలుసు. ఆ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం దాదాపు 40-45 లక్షలు, 42-43 లక్షల మంది తల్లులకి 15,000 రూపాయలు చెప్పిన స్కీమ్ పెట్టాం. సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు అయ్యేది, డబ్బులు ఇచ్చేవాళ్ళం. మీరు ఇచ్చింది ఏ హామీ ఇచ్చారు? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చెప్పిన ఇస్తామని చెప్పాను. ఓకే, వెల్ అండ్ గుడ్, మీ ఎన్నికల హామీ ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు. కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? జనాభా మనకు సరిపోవట్లేదు, ఒకప్పుడు నేనే కుటుంబ నియంత్రణ పాటించమని చెప్పాను, కానీ ఇప్పుడు మీరు నచ్చినంత మంది పిల్లల్ని కనమన్నాడు. ఆయన చెప్పిన మాట ఇది, నేను చెప్తుంది కాదు, ఆయన చెప్పినటువంటి మాట. నిన్న కూడా చూసాం